స్వాగతం. ఈ రోజు మనం ఒడిషాలో మెడికల్ అడ్మిషన్స్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా నీట్ యూజీ 2025 ర్యాంకుల బేసిస్ మీద ఒడిశా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అదే ఓజేఈఈ వాళ్ళు చేసే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంకా ఆయుష్ కోర్సుల మీద ఫోకస్ చేద్దాం. అవును, మన దగ్గర అధికారిక గైడ్లైన్స్, కాలేజీల లిస్టులు, ఫీజుల వివరాలు ఇలా అన్నీ ఉన్నాయి. ఒడిశాలో చదవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ క్లియర్గా చెప్పడమే మన ఉద్దేశం. కరెక్ట్. ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ జూలై 22న మొదలైంది కదా, సో ఇది చాలా టైమ్లీ ఇన్ఫర్మేషన్. అవునవును. సరే, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు? మొట్టమొదట నీట్ యూజీ 2025 క్వాలిఫై అవ్వాలి, అది కంపల్సరీ. ఓకే. తర్వాత వయసు డిసెంబర్ 31, 2025 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే లేదు. ఇంకా స్టేట్ కోటా సీట్ల కోసమైతే క్యాండిడేట్ పేరెంట్స్ ఒడిషా వాస్తవ్యులై ఉండాలి. దానికి తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫారం నెంబర్ 3 రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి. ఓ, ఆ ఫారం 3 సర్టిఫికేట్ తప్పనిసరా? స్టేట్ కోటాకి అవును. లేదా ఒడిషా క్యాడర్లో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ల పిల్లలైనా పర్లేదు. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్? +2 సైన్స్ పాస్ అవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్టులతో. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి పీసీబీ లేదా బయోటెక్లో 50% మార్కులుండాలి. మిగతా వాళ్ళకి? ఎస్సీ ఎస్టీ వాళ్లకి 40% సరిపోతుంది. ప్రైవేట్ కాలేజీల్లో ఉండే ఆల్ ఇండియా కోటా సీట్లకు మాత్రం ఈ ఒడిషా రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ప్రైవేట్ కాలేజీలో చేరొచ్చు అన్నమాట. అవును, ఆల్ ఇండియా కోటా ద్వారా. ఇక ఆయుష్ కోర్సులకు అంటే బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ కూడా దాదాపు ఇవే రూల్స్. చిన్న తేడాలేమనున్నాయా? +2 మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 40% సరిపోతుంది. నీట్ మినిమం పర్సెంటైల్ కూడా చూడాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్కి 50వ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 40వ పర్సెంటైల్ ఉండాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు, ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్కు స్పెషల్ రూల్స్, సర్టిఫికెట్లుంటాయి, ఎంబసీ సర్టిఫికెట్ లాంటివి. అర్థమైంది. సరే, ఇక అడ్మిషన్ ప్రాసెస్ అమ్మతేంటి? అంతా ఆన్లైన్ అన్నారు కదా? అవును, మొత్తం ఆన్లైనే. ఓజేఈ వెబ్సైట్ ఉంది కదా, oje.nic.in, అందులో రిజిస్టర్ చేసుకోవాలి. దానికొక ₹1000 ఫీజుంటుంది. ఇది నాన్ రీఫండబుల్. ఓకే. రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అధికారులు వాటిని ఆన్లైన్లో వెరిఫై చేస్తారు. ఇక్కడో చిన్న పాయింట్. ఏంటది? ఏవైనా క్లారిఫికేషన్స్ కావాలంటే వాళ్ళు ఈమెయిల్ పంపిస్తారు. దానికి 24 గంటలు రిప్లై ఇవ్వాలి. లేదంటే వెరిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈమెయిల్స్ చెక్ చేసుకోవడంలో. అబ్బో, అది ముఖ్యం మరి. వెరిఫికేషన్ సక్సెస్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా? అవును, చాలా జాగ్రత్తగా ప్రిఫరెన్స్ ఆర్డర్లో కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ టైంలోగా లాక్ చేయకపోతే చివరగా సేవ్ చేసిన ఆప్షన్లే ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. దీని తర్వాత సీట్ అలాట్మెంట్. అవును, రౌండ్ 1, రౌండ్ 2, తర్వాత మాపప్ రౌండ్, ఇంకా మిగిలిపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్, ఇలా జరుగుతాయి. ఒకవేళ సీట్ వస్తే అప్పుడేం చేయాలి? సీట్ వస్తే వాళ్ళు కేటాయించిన కాలేజీకి గాని లేదా ఓజేఈ ఆఫీస్కి గాని వెళ్లి రిపోర్ట్ చేయాలి. ఆయుష్ కోర్సులకైతే భువనేశ్వర్లోని గండముండలో ఉన్న ఓజేఈ సెల్కి వెళ్ళాలి. అక్కడేం ఆప్షన్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి ఫ్రీజ్, అంటే వచ్చిన సీటు నచ్చింది, ఇక వేరే రౌండ్స్కి వెళ్ళను అని చెప్పడం. రెండోది ఫ్లోట్, అంటే ప్రస్తుత సీటు ఉంచుకుంటూనే నెక్స్ట్ రౌండ్స్లో ఇంకా బెటర్ సీటు వస్తుందేమో అని ట్రై చేయడం. ఓకే. తర్వాత అడ్మిషన్ ఫీజు కట్టాలా? అవును, ఫీజు కట్టి ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ తీసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎంబీబీఎస్, బీడీఎస్ రిజిస్ట్రేషన్ జూలై 22న స్టార్ట్ అయింది, 26న ఎండ్ అవుతుంది. రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఆగస్టు 6న రావచ్చు అంటున్నారు. ఆయుష్ డేట్స్ ఇంకా రాలేదు. సో అభ్యర్థులు ఓజేఈ వెబ్సైట్ చూస్తూ ఉండాలి. సరే, మరి ఒడిశాలో టాప్ కాలేజీలేవి? ప్రభుత్వ, ప్రైవేట్ రెండూ చెప్పండి. మంచి కాలేజీలు చాలానే ఉన్నాయి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజీల్లో అయితే కటకలోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్ చాలా పాతది, ప్రఖ్యాతమైనది. 250 సీట్లుంటాయి. హో, 250 సీట్లా? అవును. అలాగే బెర్హంపూర్లో ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ 250 సీట్లు. బుర్లాలో విమ్సార్ 200 సీట్లు. ఇవి కూడా చాలా మంచి పేరున్న కాలేజీలు. ఎయిమ్స్ భువనేశ్వర్ సంగతేంటి? ఎయిమ్స్ భువనేశ్వర్ కూడా ఉంది, 125 సీట్లు.
ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దీని ప్రభావం కటాఫ్ల మీద ఉంటుంది. మొత్తం మీద గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు ఒక 1700 పైనే ఉంటాయి ఒడిశాలో. మరి ప్రైవేట్ కాలేజీలు? ప్రైవేట్లో కిమ్స్, భువనేశ్వర్ 250 సీట్లు. ఐఎంఎస్ అండ్ సమ్ హాస్పిటల్ అది భువనేశ్వర్లోనే 250 సీట్స్. చాలా పెద్దవి. తర్వాత హైటెక్ మెడికల్ కాలేజ్ భువనేశ్వర్ 150, రూర్కెలా 100, ఇంకా డిఆర్ఐఎంఎస్ కాలేజ్ కోర్దా 100. ఇవి మెయిన్ ప్రైవేట్ కాలేజీలు. మొత్తం ఒక 850 ప్రైవేట్ సీట్లుంటాయి. ఆయుష్, డెంటల్ సీట్లు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ బీఏఎంఎస్ కాలేజీలు 3 ఉన్నాయి. పూరి, బాలాంగీర్, గంజాంలో ఒక్కొక్క దాంట్లో 75 సీట్లు. 2 ప్రైవేట్ బీఏఎంఎస్ కాలేజీలు కూడా ఉన్నాయి, 60 సీట్లు చొప్పున. బిహెచ్ఎంఎస్ 4 ప్రభుత్వ బీహెచ్ఎంఎస్ కాలేజీలున్నాయి, మొత్తం ఒక 156 సీట్లుంటాయి. ఇక డెంటల్ గవర్నమెంట్ది కటక్ ఎస్సీబీ డెంటల్ కాలేజ్ 63 సీట్లు. 4 ప్రైవేట్ డెంటల్ కాలేజీలో కలిపి ఒక 400 సీట్లుంటాయి. ఓకే. అసలు విషయం, ఫీజులు ఎంత ఖర్చవుతుంది? ప్రభుత్వ ప్రైవేట్ మధ్య చాలా తేడా ఉంటుందా? చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వ కాలేజీలో ఫీజు చాలా తక్కువ. సంవత్సరానికి 30,000 నుంచి 40,000 లోపే ఉంటుంది. అంతేనా? చాలా తక్కువే. అవును. కానీ ప్రైవేట్ కాలేజీల్లో అలా కాదు, ఫీజులు చాలా ఎక్కువ. ఉదాహరణకి హైటెక్ లాంటి కాలేజీల్లో సంవత్సరానికి ట్యూషన్ ఫీజే 5.5 లక్షల నుంచి 6.5 లక్షల దాకా ఉంటుంది. ఓహో. అదే కిమ్స్ లేదా ఐఎంఎస్ అండ్ ఎస్యుఎం హాస్పిటల్ లాంటి చోట్లయితే ఏకంగా 18 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఉండొచ్చు ఒక్క సంవత్సరానికి. అమ్మో, 18-20 లక్షలు సంవత్సరానికా? అంటే 5 ఏళ్ల కోర్సుకు దాదాపు ₹1,00,00,000 అవుతుందా? అవును. దీనికి హాస్టల్, మెస్ ఫీజులు అదనం. అవి కూడా 1,20,000 దాకా అవుతాయి సంవత్సరానికి. ఇంత భారీ వ్యత్యాసమంటే ప్రభుత్వ సీటు రావడం ఎంత ముఖ్యమో కదా! ఇది చాలామంది విద్యార్థుల మీద, వాళ్ల కుటుంబాల మీద ఎంత ఒత్తిడి పెంచుతుందో ఊహించొచ్చు. నిజమే, ఆ ఒత్తిడి చాలా ఎక్కువ. ఇక రిజర్వేషన్ల విషయానికొస్తే ఒడిశాలో ఎస్సీకి 8%, ఎస్టీకి 12%, ఈడబ్ల్యూఎస్కి 10% ఉన్నాయి. ఇంకా పీసీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 5%, ఈఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా 3%, జీసీ అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్, ఫ్యామిలీ ప్లానింగ్ పాటించిన వారికి ఒడిషా గవర్నమెంట్ ఇచ్చేది, వారికి 5%. ఇంకా ఎస్జీఎస్ అంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వారికి 5% రిజర్వేషన్లు ఉన్నాయి. ఓకే, వీటికి సరైన సర్టిఫికెట్లు చూపించాల్సిందే కదా? తప్పకుండా. అన్నీ కరెక్ట్గా, వ్యాలిడ్గా ఉండాలి. పీసీ క్యాండిడేట్స్ అయితే మెడికల్ బోర్డ్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, వాళ్లకి యూడీఐడి కార్డు ఉండాలి. ఈఎస్ కోటాకి రాజ్య సైనిక్ బోర్డ్ సర్టిఫికెట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లుబాటయ్యేది ఉండాలి. హమ్మయ్యా, ఇన్ని పత్రాలు రెడీ చేసుకోవడం కూడా ఒక పెద్ద పనే. ఏమేం కావాలో ఒకసారి లిస్టు చెప్పండి. ముఖ్యంగా నీట్ 2025 అడ్మిట్ కార్డ్, ర్యాంక్ కార్డ్, 10th +2 మార్క్ షీట్స్, సర్టిఫికెట్స్, ఒడిషా నేటివిటీ లేదా రెసిడెంట్ సర్టిఫికెట్, అదే ఫారం నెంబర్ 3. కేటగిరీ సర్టిఫికెట్స్. అవును, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, పీసీ, ఈఎస్, జీసీ ఏది వర్తిస్తే అది. తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. విన్నారు కదా, ఒడిషా మెడికల్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఇది దాదాపు పూర్తి సమాచారం. ఓజేఈ వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, ఎలిజిబిలిటీ చూసుకోవడం, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం, డేట్స్ గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ చాలా ముఖ్యం. ఖచ్చితంగా. సరైన ఇన్ఫర్మేషన్ ఉండి కొంచెం ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాసెస్ పెద్ద కష్టమేమీ కాదు. ఇది అభ్యర్థులు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మనమిందాక ఫీజుల గురించి, ఆ పోటీ గురించి, ఒత్తిడి గురించి మాట్లాడుకున్నాం కదా, సరిగ్గా దీనికి సంబంధించి మనం చూసిన సోర్సెస్లో ఒక విషయం ఉంది. ఏమిటది? ఈ మధ్య వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి కారణాలు తెలుసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ ఒక టాస్క్ ఫోర్స్ వేసిందట. అవునా? ఇది చాలా సీరియస్ విషయం. మెంటల్ హెల్త్కి, వాళ్లకి అండగా నిలవడానికి మంచి సపోర్ట్ సిస్టమ్స్ ఎంత అవసరమో ఇది మళ్లీ గుర్తు చేస్తుంది కదా. నిజమే, చాలా అవసరం. ఈ ఆలోచనతో ఇవాళ్టికి ముగిద్దాం. తదుపరి చర్చలో మళ్లీ కలుద్దాం. సెలవు.